జయశ్రీ అక్క ఇల్లు కూలుస్తాడట. జయశ్రీ అక్కతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక 1200, 2000 ఇళ్లు కూలుస్తాడట. ఇళ్లు కూల్చి దాని జాగాలు ఏం కడతా అంటాడు తెలుసా అక్క? పెద్ద పెద్ద మాల్ కడతాడట, థియేటర్ కడతాడట. అంటే పేదోడి ఇల్లు ఉంటేనేమో మూసి కలుషితం అవుతుంది, కానీ మరి మాల్ కడితే కలుషితం కాదా? 60 సినిమా థియేటర్ కడితే కలుషితం కాదా? ఇది ఎక్కడ లాజిక్ ఇది? అంటే పేదోడు, గొంతు లేనోడు, హక్కులు లేనోడు, వాళ్ళని ఎట్లన్నా అతలాకుతలం చేయొచ్చు, వాళ్లకు ఇండ్లు నాశనం చేసైనా సరే నేను వేల కోట్లు దండుకోవచ్చు అనేటువంటి ఒక క్రూరమైన రాక్షస మనస్తత్వంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. వీళ్ళని ఏం చేయాలా? మన ఇంటికి గుర్తులు పెట్టిండ్రు కదా, వాళ్ళ వెనక గుర్తులు పెట్టాలా? కర్రు పట్టుకొని పెట్టాలా? మన ఇంటికి గుర్తులు పెట్టడానికి ఏం గుర్తులు పెట్టాలా? వాళ్ళ వెనక కొరకాసులు తీసుకొచ్చి గుర్తులు పెట్టాలా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అంబేద్కర్ నగర్ అమ్మలకు, జయశ్రీ అక్కకు, లేకపోతే ఆ పక్కన అక్క పేరు, మీ పేరు ఏం పేరు అక్క? వెంకటమ్మ అక్క, కొరకాసులు తయారు చేయరి. ఎవడెవడు గుర్తు పెట్టిండో వాళ్ళందరికీ కొరకాసులు పెట్టిరి. మీ ఇళ్ల జోలికి రారు. భయం లేక, భక్తి లేక, ప్రజలంటే గౌరవం లేక, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేక, రాజ్యాంగం మీద గౌరవం లేక, చట్టం మీద గౌరవం లేక, కనీస చర్చ లేకుండా, అసెంబ్లీలో చర్చ లేదు, ప్రజలతో చర్చ లేదు, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మూసి అని చెప్పని ఒక ప్రాజెక్టు పట్టుకొచ్చి మన బతుకులను నాశనం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్క, ఈ 4 బస్తీలే కాదు, మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో లక్షలాది మంది జీవితాలు ఇవాళ రేవంత్ రెడ్డి నాశనం చేయడానికి పూనుకున్నాడు.